ఈ వీడియోలో వచ్చేసి మనం ఫండ్ అకౌంటింగ్ కి సంబంధించి బేసిక్ ఎక్సెల్ ఎట్లుంటుంది అండ్ బేసిక్ ఎక్సెల్ లో నేను ఫస్ట్ టాపిక్ వచ్చేసి రిబన్స్ గురించి డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ ఏ దానికోసం పనికొస్తుంది మనకి ఫండ్ అకౌంటింగ్ లో అంటే డిఫరెంట్ మనం ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి కానీ ఆర్ టెక్స్ట్ ని మ్యానిపులేషన్ చేయడానికి కానీ ఆర్ మనం టేబుల్స్ ని క్రియేట్ చేయడానికి ఆర్ చార్ట్స్ ని క్రియేట్ చేయడానికి ఆర్ వేరే సోర్సెస్ నుంచి డేటాని యాక్సెస్ చేయడానికి అండ్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టీమ్స్ నుంచి డేటాని యాక్సెస్ చేయడానికి, విజువలైజేషన్ని క్రియేట్ చేయడానికి ఆర్ గ్రాఫిక్ అండ్ డయాగ్రామ్స్ని క్రియేట్ చేయడానికి అండ్ టాస్క్ని ఆటోమేటిక్ చేయడానికి ఇవన్నిటికీ మనకి ఎక్సెల్ అనేది యూజ్ అవుతుంది. సో అది ఎట్లా యూజ్ అవుతుంది అనేది ఫస్ట్ చూసుకుందాం. సో ఫస్ట్ క్యాల్కులేషన్ లైక్ ఎన్ఏవిస్ని క్యాల్కులేషన్ చేయడానికి ఫార్ములాస్ అండ్ ఎన్ఏవి మీన్స్ నెట్ అసెట్ వాల్యూ రిటర్న్స్ ఎంత వచ్చినాయి అండ్ వాటి యొక్క ఫీని ఎట్లా అలొకేట్ చేయాలి, ఫీలో మనకి పర్ఫార్మెన్స్ ఫీ ఉంటుంది, మేనేజ్మెంట్ ఫీ ఉంటుంది, వాటిని ఎట్లా అలొకేట్ చేసుకోవాలి ఆర్ సెంట్రల్ టు ఫండ్ అకౌంటింగ్కి. అండ్ ఫండ్ అకౌంటింగ్ కంపెనీస్ లైక్ బ్లాక్ రాక్స్ ఆర్ స్ట్రీట్స్ ఇవన్నీ ఈ ఎక్సెల్ ఫార్ములాస్ని ఫంక్షన్స్ని యూజ్ చేస్తాయి. స్ట్రీమ్ లైన్లో ఎవరైతే ఫండ్ అకౌంటింగ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి నా ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉండాలి ఎక్సెల్లో. ఫర్ ఎగ్జాంపుల్ BlackRock uses XIRR to calculate internal rate of return for a hedge funds. సో ఫండ్స్ లో మనకి డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, హెడ్జ్ ఫండ్స్. సో అట్లా హెడ్జ్ ఫండ్స్ కి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, డిస్కౌంట్ క్యాష్ ఫ్లో మెథడ్స్. ఆ మెథడ్స్ లో మనకి ఐఆర్ఆర్ రిటర్న్ అనేది కావాల్సి వస్తుంది. సో ఆ ఐఆర్ఆర్ రిటర్న్ కోసం బ్లాక్ రాక్స్ వాళ్ళు XIRR యూజ్ చేస్తారు. అది ఏం చేస్తుంది, మనకి యాన్యువలైజ్ రిటర్న్ ఎంత రావచ్చు అనేది ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక ట్రాన్సాక్షన్ కి సంబంధించి పర్ఫార్మెన్స్ రిపోర్టింగ్ ని ఎఫిషియన్సీగా మేక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ ఎంప్లాయీస్ ఫంక్షన్స్ లైక్ VLOOKUP అండ్ ఈ ఫంక్షన్స్ టు అలొకేట్ ఇన్వెస్టర్ స్పెసిఫిక్ ఫీజ్ ని తీసుకోవడానికి. ఫర్ ఇన్స్టెంట్ స్టేట్ ఫండ్ అకౌంటెంట్ మైట్ యూజ్ ఈ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మేనేజ్మెంట్ ఫీ ఉంటుంది, 2% ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా అని కొన్నిట్లో డిస్కౌంట్ చేసి ఉంటారు, సో కొంత అమౌంట్ని తగ్గించుంటారు. అట్లా ఈ ఫంక్షన్స్ సర్టన్ 3 or more ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు, రిడ్యూస్ ద మేనేజ్మెంట్ ఫీజ్ టు 2 to 1.75. ఇట్లా మనం వాళ్ళు ఫంక్షన్స్ లో ఫార్ములాస్ లో కండిషన్స్ ని పెట్టొచ్చు. అండ్ బేస్డ్ ఆన్ యొక్క అలొకేట్ ఫీ బేస్డ్ ఆన్ ఈచ్ ఫండ్ సైజ్ కానీ ఆర్ వాల్యూమ్ కానీ ఆర్ ఎమర్జింగ్ కరెక్ట్ చేంజెస్ టు ఇన్వెస్టర్స్ అకౌంట్. నెక్స్ట్ టెక్స్ట్ మ్యానిపులేషన్స్ ఏముంటాయి, ఫండ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో క్లీన్ చేయొచ్చు డేటాని విచ్ ఈజ్ ఇన్ టెక్స్ట్ ఫర్ ఇన్వాల్వ్ మేనేజింగ్ ఆర్గనైజింగ్ లార్జ్ సెట్ ఆఫ్ టెక్స్ట్ బేస్డ్ డేటా లైక్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ ట్రస్ట్ అండ్ JP Morgan యూజ్ టెక్స్ట్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ టు కీప్ డేటా క్లీన్ అండ్ గా అండ్ యాక్సెసబుల్ ఉండడం కోసం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ ట్రస్ట్ వాళ్ళు కాన్కేట్నేట్ అండ్ ట్రిమ్ అనేది యూజ్ చేస్తారు. అంటే ట్రిమ్ చేస్తే మనకి అన్నెసెసరీ ఏదైతే ఉందో అవంతా డిలీట్ అయిపోతుంది. టు ఫార్మాట్ ఇన్వెస్టర్స్ రికార్డ్ టు ఎన్ష్యూర్ డేటా కన్సిస్టెంట్లీ వెన్ హ్యాండ్లింగ్ థౌజండ్స్ ఆఫ్ క్లయింట్ అకౌంట్స్ అండ్ మేకింగ్ రిపోర్టింగ్ ఫాస్టర్ అండ్ రెడ్యూసింగ్ ద ఎర్రర్స్ ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ JP Morgan చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఫంక్షన్స్ ని టు ఎక్స్ట్రా క్రిటికల్ కోడ్స్ లైక్ ISIN ఆర్ క్లూసివ్ నెంబర్స్ ఫ్రమ్ సెక్యూరిటీ డేటా నుంచి ఆర్ అలోవింగ్ ఈజీ ఫిల్టరింగ్ కోసం అండ్ అనలైజింగ్ చేయడానికి ఎక్సెల్ ని వీటన్నిటి కోసం వీళ్ళు యూజ్ చేస్తారు లెఫ్ట్ అండ్ రైట్ బటన్స్ ని. నెక్స్ట్ క్రియేటింగ్ టేబుల్స్. ఎక్సెల్ టేబుల్స్ హెల్ప్ మేనేజ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ అసెట్ అలొకేషన్ ఎఫిషియెంట్లీ లైక్ కంపెనీస్ వాన్గార్డ్ అండ్ ఇన్వెస్ట్కో వాళ్ళు స్ట్రక్చర్ డేటాని వాళ్ళ యొక్క కావాల్సిన టేబుల్స్ ని క్రియేట్ చేసుకోవడానికి రోస్ అండ్ కాలమ్స్ వాళ్ళ యొక్క లేఅవుట్ ని టేబుల్ డేటాని ఎఫిషియెంట్లీ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. వాన్గార్డ్ వచ్చేసి యూటిలైజ్ చేసుకుంటది ఎక్సెల్ టేబుల్స్ ని టు ఆర్గనైజ్ చేయడానికి. డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఫండ్స్ లో ఏ ట్రాన్సాక్షన్స్ కి ఏ షీటింగ్ కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ కంపెనీస్ లైక్ వాన్గార్డ్ అండ్ ఇన్వెస్ట్కో వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ట్రాక్ చేస్తారు ఎక్స్పెన్సెస్ ఎంత అయినవి అండ్ రికన్సిలేషన్ ఫండ్స్ యాక్టివిటీస్ అక్యురేట్లీ రికన్సిలేషన్ అనేది చేస్తుంటారు. అండ్ ఆ కంపెనీస్ ఇన్వెస్ట్కో వాళ్ళు లైక్ యూజ్ పివిట్
టేబుల్. సో పీవీట్ టేబుల్స్ ని యూజ్ చేసి వాళ్ళ యొక్క డేటాని పీవీట్ టేబుల్లో మనం ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేయొచ్చు. వేరియస్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, లైక్ రీజన్ ప్రకారంగా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి, ఆ కంట్రీస్ లో ఏ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఏ స్టాండర్డ్స్ ఉన్నాయి, వాటిని ఉన్నాయి, వాటన్నిటిని మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేటింగ్ చార్ట్స్, వైడ్ వెరైటీ ఆఫ్ హైలీ కస్టమైజ్డ్ చార్ట్ ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఫండ్ చార్ట్స్ మేకింగ్ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది డేటా విజువలైజ్ చేయొచ్చు. డైజెస్టబుల్ అండ్ ఫండ్ అకౌంటెంట్ కి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోర్గన్ స్టెన్లే చూసుకున్నా ఆర్ ఫిడిలిటీ చూసుకున్నా వాళ్ళ యొక్క రిజల్ట్స్ ని ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ చేయాలన్నప్పుడు ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు. మోర్గన్ స్టెన్లే వాళ్ళు లైన్ చార్ట్ ని యూజ్ చేస్తారు టు ట్రాక్ ఎన్ఏవి చేంజెస్ ఓవర్ టైం కి ఎట్లుంది. అండ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇన్సైట్ ఏమున్నాయి అండ్ కంపేరింగ్ చేసుకుంటారు అసెట్ క్లాసెస్ ఏమున్నాయి అండ్ ఫండ్ యొక్క హెల్త్ ని ఎవాల్యుయేషన్ చేయడానికి. నెక్స్ట్ ఫిడిలిటీ, ఇక్కడ ఫిడిలిటీ కంపెనీ వాళ్ళు వచ్చేసి పీ చార్ట్ ని యూజ్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క అసెట్ అలొకేషన్ ఎట్లుంది అండ్ ఎంత పర్సెంటేజ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాము, బాండ్స్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాము అండ్ ఆల్టర్నేటివ్ ఎంత చూసుకున్నాము అండ్ మేక్ ఇట్ ఈస్ ఈజియర్ టు క్లైంట్ టు అండర్స్టాండ్ పోర్ట్ఫోలియో కాంపోజిషన్స్ అట్ గ్లాన్స్. సో ఒకటే చోట మనం అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ వెరీడ్ సోర్సెస్, వీళ్ళు డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకోవాల్సి వస్తుంది. మెనీ ఫార్మ్స్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి. ఎక్సెల్ టు మల్టిపుల్ డేటా సోర్సెస్ ఫర్ కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్. SS&C టెక్నాలజీస్ అండ్ BNY Mellon ఇంటిగ్రేట్ ఎక్సెల్ విత్ external data to streamlining fund accounting. ఫర్ ఎగ్జాంపుల్ SS&C టెక్నాలజీస్ వాళ్ళు పవర్ క్వరీని యూజ్ చేస్తారు టు కనెక్ట్ విత్ SQL డేటాబేస్ తో ఉండడానికి, రిటైవింగ్ అండ్ క్లీనింగ్ ఫండ్ డేటా ఆటోమేటికలీ. దీనివల్ల ఏమవుతుందంటే మాన్యువల్ ఎంట్రీస్ అనేది ఎలిమినేట్ అవుతాయి అండ్ మన యొక్క టైం సేవ్ అవుతుంది అండ్ మన యొక్క ఎర్రర్స్ అనేది రిడ్యూస్ అవుతుంది అట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ కి సంబంధించి వెళ్ళినప్పుడు. అండ్ BNY వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేప్పుడు డైలీ మార్కెట్ డేటా ఫ్రమ్ బ్లూంబర్గ్ ఇన్ ఎక్సెల్, అలోయింగ్ దేర్ అకౌంటెంట్ టు అప్డేట్ NAVs ఇన్ రియల్ టైమ్ లో NAVs అప్డేట్ అవుతుంటాయి అండ్ ప్రొవైడింగ్ అక్యురేట్ ఫండ్ వాల్యుయేషన్స్ ఫర్ ఇన్వెస్టర్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఉంటుంది. నెక్స్ట్ క్రియేట్ విజువలైజేషన్స్. సో విజువలైజేషన్ అనేది క్రియేట్ అవుతుంది అంటే సమ్మరైజ్ చేయడం లార్జ్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని ఒక డాష్ బోర్డ్ లోకి తీసుకురావడము. విజువలైజేషన్ కి కండిషనల్ ఫార్మాటింగ్, ఇక్కడ హైలైట్ ట్రెండ్స్ ఏమున్నాయి అండ్ ఫండ్ పర్ఫార్మెన్స్ యొక్క హైలైట్స్ ఏమున్నాయని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీరో ప్రైజ్ ఆర్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ చూసుకుంటే వాళ్ళ యొక్క మానిటరింగ్ అంటే వాళ్ళ యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేసేటప్పుడు టీరోస్ ప్రైజెస్ అప్లైస్ కండిషనల్ ఫార్మాటింగ్ టు ఇన్స్టెంట్లీ హైలైట్ ద అండర్ పర్ఫార్మింగ్ ఫండ్స్. సో మనకున్న ఫండ్స్ లో అండర్ పర్ఫార్మింగ్ ఏ ఉన్నవి, ఆ అండర్ పర్ఫార్మింగ్ ని మనం రిమూవ్ చేద్దామా, ఆ అండర్ పర్ఫార్మింగ్ ని మనం పక్కన పెట్టేద్దామా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. అండ్ దిస్ ఎన్షూర్స్ హెల్ప్స్ ఫండ్ మేనేజర్ క్విక్లీ లిక్విడ్ ఏమున్నవి ఇల్లిక్విడ్ ఏమున్నాయి అనేది తెలిసిపోతుంది. నీడ్ అటెన్షన్, మనం ఏ దానిపైన అటెన్షన్ పెట్టాలి అనేది తెలుస్తుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చూసుకుంటే యూజింగ్ స్లాక్ లైన్ టు అవాయిడ్ స్నాప్ చాట్ ఆఫ్ ఫండ్ ట్రెండ్స్ లైక్ డైలీ NAV ఆర్ అసెట్ ప్రైస్ చేంజెస్ ఏమున్నాయి అవన్నీ వాళ్ళు మినీ చార్ట్స్ చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ క్రియేటింగ్ గ్రాఫ్స్ అండ్ డయాగ్రామ్స్. సో వాళ్ళ యొక్క షేప్స్ అండ్ స్మార్ట్ ఆర్ట్స్ అనేది యూజ్ చేసుకుంటారు ఫర్ ప్రొఫెషనల్లీ లుకింగ్ చేయడానికి, వాళ్ళ యొక్క డయాగ్రామ్స్ ప్రొఫెషనల్ గా ఉండడం కోసం. అండ్ డయాగ్రామ్స్ అనేది కాంప్లెక్స్ ఫండ్ స్ట్రక్చర్స్ లో ఉన్నప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిట్కో కంపెనీ ఆర్ BBH కంపెనీ, సిట్కో వాళ్ళు స్మార్ట్ ఆర్ట్ డయాగ్రామ్స్ ని యూజ్ చేస్తారు వాళ్ళ యొక్క ఫండ్ స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళ యొక్క హైరార్చీని ప్రొవైడ్ చేయడానికి విత్ ఇన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ సెటప్ లో అండ్ ఎన్ష్యూరింగ్ క్లారిటీ వెన్ మేనేజింగ్ మల్టిపుల్ లేయర్డ్ ఇన్వెస్ట్మెంట్. సో మల్టిపుల్ లేయర్ ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళు ఎంత క్లారిటీ ఉండాలి, ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. BBH వాళ్ళు రిలైజ్ అవుతారు ఫ్లో చార్ట్స్ పైన ఇన్ ఎక్సెల్ టు మ్యాప్ అవుట్ ఫండ్ రికన్సిలేషన్ వర్క్. సో ఫండ్ యొక్క రికన్సిలేషన్ వర్క్ కి యూజ్ అయ్యేదాకా. అండ్ వాళ్ళు సీక్వెన్స్ అనేది పెట్టుకుంటారు మంత్లీ అకౌంటింగ్ స్టెప్స్ కి ఫర్ బోత్ అండ్ ఎగ్జిస్టింగ్ టీమ్ మెంబర్స్ తోని. నెక్స్ట్ ఆటోమేటింగ్ ద టాస్క్స్ లైక్ యూజింగ్ మ్యాక్రోస్, మెనీ రిపిటేటివ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వాళ్ళు ఆటోమేట్ చేసుకుంటారు. ఆటోమేషన్ వల్ల మనకి అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ, రిపిటేటివ్ వర్క్ ఏదైతే ఉందో వాటిని తీసేస్తారు. నార్థన్ ట్రస్ట్ అండ్ డెచ్ బ్యాంక్స్ చూసుకుంటే వాళ్ళు ఎక్సెల్ VBS యూజ్ చేయడం ఆర్ పవర్ ఆటోమేట్ ని యూజ్ చేస్తారు. ఇప్పుడు నార్థన్ ట్రస్ట్ వాళ్ళు చూసుకుంటే VBS ని యూజ్ చేస్తారు. VBA మ్యాక్రోస్ ని యూజ్ చేసి టు ఆటోమేట్ డేటా ఇంపోర్ట్ సచ్ as పుల్లింగ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్. దిస్ స్పీడ్ అప్
process like monthly reconciliation while reducing the chance of manual errors. సో VBA macros ని యూజ్ చేసి ఏదైతే రిపిటేటివ్ వర్క్ ఉందో ఆ వర్క్ అంతా ఆటోమేటిక్ చేసుకుంటా పోతారు. అండ్ హెచ్డి బ్యాంక్ వాళ్ళు పవర్ ఆటోమేట్ ని యూజ్ చేస్తారు టు ఆటోమేట్ జనరేట్ అండ్ డిస్ట్రిబ్యూట్ మంత్లీ ఫండ్ రిపోర్ట్ ఇంక్లూడింగ్ ఎన్ఏవి అండ్ ఇన్వెస్టర్ సమ్మరైజ్ ఆటోమేటిక్ రిపోర్ట్ డెలివరీ ఎన్షూర్స్. సో వాళ్ళు మంత్లీ వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది కాబట్టి మంత్లీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆటోమేట్ పోయేలాగా చెక్ చేసుకుంటారు. ఇది మెయిన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్సెల్ రిబన్ కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. సో ఎక్సెల్ రిబన్ కి సంబంధించి ఓపెన్ చేసుకుంటే మనకి ఈ మైక్రోసాఫ్ట్ రోస్ ఏవైతే ఉంటావో ఆ ఐకాన్స్ వాటన్నిటి మనం ఎక్సెల్ రిబన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా అండ్ డైలాగ్ లాంచ్, కమాండ్ బటన్స్, గ్రూప్ వీటన్నిటి మనం ఎక్సెల్ రిబన్స్ అని చెప్పొచ్చు. సో రిబన్ టాప్ లో వచ్చేసి మల్టిపుల్ కమాండ్స్ అనేది ఉంటుంది. లాజికల్లీ వాటన్నిటిని డివైడ్ చేసుకుంటారు. రిబన్ గ్రూప్, దీన్ని లిబన్ గ్రూప్ కి సంబంధించి. సో రిబన్ డైలాగ్ లాంచర్ ఇక్కడ ఉంటుంది. సో ఈ డైలాగ్ లాంచర్ మీరు క్లిక్ చేసుకుంటే మీరు ఓకేనా లేదా అనేది క్లిక్ చేసుకోవచ్చు. అండ్ మీకు కమాండ్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ కమాండ్ బటన్ కి సంబంధించి ఓపెన్ చేసినప్పుడు ఇట్లా కమాండ్ బటన్ వాటిని మనం కమాండ్ చేసుకోవచ్చు ఆర్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ బటన్స్ ని మనం ఈ రిబన్ ట్యాబ్ లో మనకి డిఫరెంట్స్ ఉంటాయి. వాటి ప్రకారంగా మనం కస్టమైజేషన్ కావాలనుకుంటే కస్టమైజ్డ్ రిబన్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్డ్ రిబన్ తర్వాత మనకి రిబన్ అనేది డిస్ప్లే అయిపోతుంది. వాటి యొక్క ఇన్ఫర్మేషన్స్ ఏమున్నాయి కస్టమైజ్డ్. ఇంకా మనం న్యూ కావాలనుకుంటే న్యూ ట్యాబ్ ని క్లిక్ చేసుకోవచ్చు. ఆ న్యూ గ్రూప్ ని కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఈ రిబన్స్ ని మనం రీనేమ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమైజ్డ్ రిబన్స్ లో న్యూ గ్రూప్ కావాలనుకుంటే న్యూ గ్రూప్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ డిస్ప్లే చేయొచ్చు. వాళ్ళ యొక్క నేమ్స్ మనం రీనేమ్ చేయాలనుకుంటున్నామా, రెజ్యూమ్ చేయాలనుకుంటున్నామా, వాటిపైన కస్టమైజ్డ్ రిబన్స్ లో డెవలపర్స్ ఎవరు ఏం లేదు వాటి యొక్క డీటెయిల్స్ ని కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రిబన్స్ కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. సో రిబన్స్ లో ఏముంటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ రిబన్స్ ఎక్సెల్ రిబన్స్ లో ఎక్సెల్ ఇన్ మెయిన్ టూల్ బార్ కంటైనింగ్ ట్యాబ్స్ విత్ గ్రూప్ ఆఫ్ కమాండ్స్ ఏవైతే ఉంటావో వాటన్నిటిని మనం వీటి ప్రకారంగా ఎక్సెల్ రిబన్స్ అంటాం. సింప్లిఫైయింగ్ యాక్సెస్ అంటే మనం యాక్సెస్ చేయడానికి ఫండ్ అకౌంటెంట్ కి ఈజీగా యాక్సెస్ చేయడానికి ఏవేవైతే ఉంటావో వాటన్నిటి. ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ ట్రస్ట్ ఫండ్ అకౌంటింగ్ టీమ్ బెనిఫిట్ ఫ్రమ్ కస్టమైజ్డ్ రిబన్స్ దట్ ప్రయారిటైజ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ కమాండ్స్ లైక్ దోస్ ఫర్ డేటా వాల్యుయేషన్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అండ్ క్యాలిక్యులేషన్, స్ట్రీమ్లైనింగ్ డే టు డే రిపోర్టింగ్ టాస్క్ వితౌట్ ఎక్స్టెన్సివ్ నావిగేషన్. తో మనం వీటిని వితౌట్ అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకోకుండా ఒక చోట పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ రిబన్స్ ట్యాబ్స్ అంటే మనకి మెయిన్లీ మల్టిపుల్ కమాండ్స్ లాజికల్స్ అన్ని సబ్ డివైడెడ్ ఇంటూ గ్రూప్. సో వాటన్నిటిని గ్రూప్ చేసుకోవడం ఒక డైలాగ్ లాంచ్ అని. నాట్ ఇంట్రెస్ట్ ఫండ్ అకౌంటింగ్ టీమ్ బెనిఫిట్ ఫ్రమ్ కస్టమైజ్డ్ రిబన్. సో మనం ఒక కస్టమైజ్డ్ రిబన్ ని పెట్టుకున్నామంటే దానికి ప్రయారిటైజ్డ్ ఫ్రీక్వెంట్లీ అండ్ కమాండింగ్ లైక్ దోస్ ఫర్ డేటా వాల్యుయేషన్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ నావిగేషన్ ఇవన్నిటి మనం ఒక డైలాగ్ లాంచర్ లో పెట్టుకున్నామంటే డైలాగ్ లాంచర్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇందాక చూసినాం కదా డైలాగ్ లాంచర్. సో ఇది డైలాగ్ లాంచర్ ఇట్లా మనం క్రియేట్ చేసి పెట్టుకున్నామంటే మనకి క్లియర్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాటిని ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా డైలాగ్ లాంచర్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ SS&C టెక్నాలజీస్ క్రియేట్స్ కస్టమ్స్ ట్యాబ్స్ ఫర్ స్పెసిఫిక్ అకౌంటింగ్ వర్క్ లైక్ NAV క్యాలిక్యులేషన్ డైలీ ఉంటుంది వాటికి క్రియేట్ చేసి పెట్టుకుంటారు. డైలీ రికన్సిలేషన్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ అకౌంటెంట్ టు ఫైండ్ రిలవెంట్ కమాండ్. నెక్స్ట్ రిబన్ గ్రూప్. సో రిబన్ ట్యాబ్స్ తర్వాత రిబన్ గ్రూప్స్ అనేది ఉంటాయి. సో ఈ రిబన్ గ్రూప్స్ కి సంబంధించి ఆర్గనైజ్ కమాండ్ విత్ ఇన్ ట్యాబ్ ఆఫ్ ఫంక్షనాలిటీ. సో ఈ రిబన్ గ్రూప్ లో మనం సెట్ చేసుకోవచ్చు క్లోజ్లీ రిలేటెడ్ కమాండ్స్ ఏమున్నాయి నార్మల్లీ పర్ఫార్మ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ లార్జ్ టాస్క్ లో నార్మల్ గా పర్ఫామ్ చేసేటివన్నీ ఒక చోట పెట్టుకోవచ్చు రిబన్ గ్రూప్స్ కి సంబంధించి. అండ్ డైలాగ్ లాంచర్ ఇక్కడ స్టేట్ వాళ్ళని తీసుకుంటే ఎగ్జాంపుల్ అకౌంటింగ్ టీమ్స్ యూజ్ కస్టమ్స్ రిబన్ గ్రూప్ విత్ రిపోర్టింగ్ ట్యాబ్. రిపోర్టింగ్ కోసం వాళ్ళు గ్రూపింగ్ అంటే మనం అన్ని వీటిని ఒక చోట కన్సాలిడేషన్ చేయాలి కదా రిపోర్టింగ్ కి, వాటి కోసం వాళ్ళు గ్రూప్ రిబన్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ డైలాగ్ లాంచర్ మీన్స్ ఇది రిబన్ గ్రూప్ ఓపెన్స్ మోర్ ఆప్షన్స్ ఫర్ కాంప్లెక్స్ కమాండ్ అలోయింగ్ ఫండ్ అకౌంటెంట్ టు యాక్సెస్ డీటెయిల్డ్ సెట్టింగ్ ఫర్ టాస్క్ లైక్ ఫార్మాటింగ్ ఆర్ డేటా వాల్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్ BNY మెలాన్ తీసుకుంటే BNY మెలాన్ అకౌంటెంట్స్ యూజ్ ద డైలాగ్ లాంచర్ ఇన్ ద డేటా
Group to access advanced options in data validation ఏమున్నాయి, ensuring accurately entry అనేది criteria for large data set ప్రకారం ఉందా లేదా, ఎస్పెషల్లీ వెన్ రికన్సిలింగ్ ద ఫండ్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ కమాండ్ బటన్స్ అంటే కంట్రోల్ ఎక్స్ కి సంబంధించి చూసుకున్నప్పుడు బటన్ క్లిక్ టు పర్ఫామ్ దేర్ పర్టికులర్ యాక్షన్ ని పర్ఫామ్ చేయడానికి వాళ్ళు చూసుకుంటారు. ఎగ్జాంపుల్ మనం కట్ యూజ్ చేయాలనుకుంటే యూ క్లిక్ అండ్ ఇట్ కట్ ఇమ్మీడియట్లీ. మనకి కట్ అనేది పైన బటన్ ఉంటుంది కదా, మనకి ఏదైతే కట్ ఆప్షన్ ఉంటుందో ఆ కట్ ఆప్షన్ మనం డైరెక్ట్ గా క్లిక్ చేసుకుంటే ఇక్కడ కట్ అనేది ఉంది కదా, డైరెక్ట్ కట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది కట్ అయిపోతుంది. అట్లా మనం కమాండ్ చేయొచ్చు, ఒక బటన్ ని మనం కమాండింగ్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్ బ్లాక్ రాక్స్ అకౌంటెంట్ వాజ్ used command button to run predefined VBA macros that automatically import data, market data, allowing from timely NAV calculation and eliminating repetitive టాస్క్. సో జస్ట్ ఆ కమాండ్ బటన్ పైన మనం క్లిక్ చేస్తే మనకు కావాల్సిన వర్క్ అనేది ఆటోమేటిక్ గా వర్క్ అయిపోతుంది. నెక్స్ట్ టోగుల్ buttons. So command button and BlackRock's accountant or command button to run. Okay, toggle buttons means ఇది ఏం చేస్తుంది అంటే మనకి wrap text. ఫర్ ఎగ్జాంపుల్ wrap text తీసుకుంటే if it is colored you can tell the text wrap is activated and you can deactivate by clicking the just button. అగైన్ మనం క్లిక్ చేస్తే వాడిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏవైతే ఉంటావో wrap text కి సంబంధించి ఆ వ్యాప్ టెక్స్ట్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. వ్యాప్ టెక్స్ట్ ని జస్ట్ మనం క్లిక్ చేసుకుంటే మనకి యూజ్ అయిపోతుంది. అట్లానే మనం టోగుల్ బటన్ కి సంబంధించి స్విచ్ ఫీచర్ అన్నమాట, అండ్ ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది. టోగుల్ వ్యాప్ టెక్స్ట్ ని మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇట్లా మనం టోగుల్ బటన్ అంటాం ఆన్ ఆఫ్ ఉంటే. ఐడియల్ ఫర్ ఫండ్ అకౌంటెంట్ ఫ్రీక్వెంట్లీ స్విచ్ చేస్తాం బిట్వీన్ వ్యూస్ ఆర్ ఫార్మాటింగ్ మోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాన్గార్డ్ కంపెనీ ఉందనుకోండి, అకౌంటింగ్ టీమ్ యూజెస్ టోగుల్ బటన్ టు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ కండిషనల్ ఫార్మాటింగ్ ఫర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ రిపోర్టింగ్, క్విక్లీ హైలైటింగ్ అండర్ పర్ఫార్మెన్స్ టాస్క్. సో వాళ్ళు వెంటనే చూసుకోవాలనుకుంటే ఇది పర్ఫార్మెన్స్ కావాలి, అండర్ పర్ఫార్మెన్స్ కావాలి, క్లిక్ చేస్తే పర్ఫార్మెన్స్ వస్తుంది, క్లిక్ చేస్తే అండర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సేమ్ లైక్ వ్రాప్ టెక్స్ట్ ని మనం క్లిక్ చేస్తే అది వ్రాప్ అయిపోతుంది, వ్రాప్ టెక్స్ట్ ని మళ్ళీ క్లిక్ చేస్తే ఇది డిసేబుల్ మోడ్ అయిపోతుంది. అది టోగుల్ బటన్ కి సంబంధించి. నెక్స్ట్ సింపుల్ డ్రా డౌన్ లో మనకి ఏముంటది, ఈ సింపుల్ డ్రా డౌన్ లో మనం ఎప్పుడైతే మనం క్లిక్ చేసుకుంటామో గివింగ్ సమ్ అడిషనల్ కండిషన్స్. ఎగ్జాంపుల్ క్లిక్ అనేది తీసుకున్నాం అనుకోండి, వెన్ వి క్లిక్ గివింగ్ మోర్ ఆప్షన్స్ అవి ఇన్సర్ట్ చేయాలా, ఆర్ మనం ఇన్సర్ట్ రోస్ ని ఇన్సర్ట్ చేయాలా, ఆర్ కాలమ్స్ ని ఇన్సర్ట్ చేయాలా, ఎంటర్ షీట్ ని ఇన్సర్ట్ చేయాలా. ఇట్లా మనకి డిఫరెంట్ అనేది అడుగుతుంది ఎప్పుడైతే సింపుల్ డ్రా డౌన్ ని మనం యూజ్ చేసుకుంటామో. అండ్ సింపుల్ డ్రా డౌన్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మోర్గన్స్ ఫాలో ఉన్నారు. యూజ్ డ్రా డౌన్ మెనూ ఫర్ ఇన్ ఇట్స్ కస్టమ్స్ రిబన్ ఫర్ ఫ్రీక్వెంట్లీ సెలెక్టెడ్ అకౌంటింగ్ కోర్స్ ఇన్సూరింగ్ కన్సిస్టెన్సీ అండ్ అక్యురసీ. సో మనం ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే కోర్స్ అంతా ఒక చోట పెట్టుకున్నామంటే జస్ట్ దాన్ని క్లిక్ చేస్తూ అటెండ్ చేసుకుంటా పోవచ్చు. నెక్స్ట్ స్ప్లిట్ బటన్స్. సో స్ప్లిట్ బటన్ ఏం చేస్తుంది, అండర్లైన్ విచ్ హ్యాస్ ఆల్సో డ్రా డౌన్ బిసైడ్ ఇన్ విచ్ వెన్ క్లికింగ్ ద గివ్ మోషన్. సో అండర్లైనింగ్ చేయడం కావాలనుకుంటే జస్ట్ అండర్లైనింగ్ కావాలి, ఏవేవి కావాలి, అండర్లైనింగ్ క్లిక్ చేసుకుంటే అండర్లైనింగ్ గా, డబుల్ అండర్లైనింగ్ గా, ఇట్లా మనకి ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ ఫిడిలిటీ కంపెనీ స్ప్లిట్ బటన్ ఫర్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఇన్ దేర్ ఫండ్ రిపోర్టింగ్ అలౌయింగ్ అకౌంటెంట్ టు క్విక్లీ యాక్సెస్ ఫ్రంట్ ఏముంది, కలర్ ఏముంది, స్టైల్ ఏముంది, వాటన్నిటిని వన్ బటన్ లో చూసుకోవచ్చు. నెక్స్ట్ కాంటెక్చువల్ రిబన్ ట్యాబ్స్ లో మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఏముంది, ఆ ఇన్ఫర్మేషన్ లో కాంటెక్చువల్ రిబన్స్ అంటే మనకి టేబుల్లో టేబుల్ డిజైన్స్, హెడర్ రో, బ్రాండెడ్ రోస్ ఆర్ ఫిల్టర్ బటన్స్, ద స్టైల్ ఆప్షన్ ఎట్లా కావాలి, ఈ టేబుల్ డిజైన్ కి సంబంధించి ఇట్లాంటివన్నీ మనకి కాంటెక్చువల్ రిబన్ ట్యాబ్ లో మనకి తెలిసిపోతుంది. అండ్ ఈ ఎగ్జాంపుల్ ఇన్వెస్కో ఫండ్ అకౌంటెన్సీ కాంటెక్చువల్ ట్యాబ్స్ వెన్ వర్కింగ్ విత్ చార్ట్స్ సచ్ యాజ్ చార్ట్ డిజైన్ and format enabling quick edits to పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ విజువలైజేషన్ కి యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ హైడింగ్ రిబన్ ఇన్ ఎక్సెల్. సో అది రిబన్స్ ని డిస్ప్లే చేయడం, ఆటో హైడ్ రిబన్, ఆ షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్ ఇట్లా మనకి ప్రొవైడ్ చేయడము హిడెన్ ర్యాప్స్ కి సంబంధించి చూసుకున్నప్పుడు. అండ్ మనం ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎఫ్ అని చూసుకుంటే మనకి విజిబిలిటీ అనేది ఉంటుంది, ఏదైతే హిడెన్ అయినావో వాటికి సంబంధించి చూసుకునేటప్పుడు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సిట్కో కంపెనీ ఉంది, అకౌంటెంట్స్ హైడ్ ద రిబన్ టు మ్యాక్సిమైజ్ వర్క్
sheet space when reviewing extensive transaction data, making it easier to compare long tables of assets. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే ఎంటీ స్పేస్ వర్క్ స్పేస్ ఏవైతే ఉందో మ్యాక్సిమైజ్ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ క్రియేట్ న్యూ ట్యాబ్ ఫర్ రిబన్స్. సో క్రియేట్ చేయడం అంటే మనం ట్యాబ్స్ ఏవైతే ఉంటాయో కస్టమైజ్డ్ గా క్రియేట్ చేసుకోవడం. కస్టమైజ్డ్ రిబన్స్ ఏమున్నాయి, కస్టమైజ్డ్ రిబన్స్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేసుకొని ఆ న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేసుకొని న్యూ ట్యాబ్ లో మనం రీనేమ్ కావాలనుకుంటే రీనేమ్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా మనం కమాండ్ కి సంబంధించి క్రియేట్ చేసుకోవచ్చు న్యూ ట్యాబ్స్ ని. వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అకౌంటింగ్ టీమ్ హ్యావ్ కస్టమ్ ఫండ్ అకౌంటింగ్ ట్యాబ్ దట్ ఇంక్లూడ్ టూల్ ఫర్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్, ఎక్స్పెన్సివ్ అలొకేషన్, ఇన్వెస్టర్ రిపోర్టింగ్. సో ఒక ట్యాబ్ ని పెట్టేసినామంటే ఫండ్ అకౌంటింగ్ కావాలంటే ఫండ్ అకౌంటింగ్ లో మళ్ళీ ప్రైవేట్ ఈక్విటీ కావాలా, హెడ్జ్ కావాలా, మ్యూచువల్ ఫండ్ కావాలా, ఆ ట్యాబ్ ని క్లిక్ చేస్తే ఆ ట్యాబ్ కి సంబంధించిన పర్సంటేజెస్, ఆ ట్యాబ్ కి సంబంధించిన ఏవైతే కమాండ్స్ ఇచ్చింటామో అవన్నీ మనకి ఒక చోట వచ్చేస్తాయి. నెక్స్ట్ యాడ్ కస్టమ్ గ్రూప్ టు ఏ రిబన్ ట్యాబ్. సో యాడింగ్ కస్టమ్ గ్రూప్ టు రిబన్ ట్యాబ్ అంటే మనం అక్కడనే కస్టమ్స్ రిబన్ క్లిక్ చేసి ఇంతకుముందు న్యూ ట్యాబ్ అని క్లిక్ చేస్తామో ఇప్పుడు న్యూ గ్రూప్ ని క్లిక్ చేయాలి. ఇట్లా ఫస్ట్ తీసుకోవాలి, న్యూ ట్యాబ్ తీసుకోవాలి. తర్వాత న్యూ ట్యాబ్ ని రీనేమ్ కావాలంటే రీనేమ్, ఆర్ మనకి న్యూ గ్రూప్ కావాలంటే న్యూ గ్రూప్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రీనేమ్ బటన్ అనేది ఉంటుంది అండ్ రీనేమ్ బటన్ కి ప్రకారంగా రీనేమ్ బటన్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ వాటి తర్వాత ఈ హైడ్ చేయాలనుకుంటే ఆర్ షో రిబన్స్ ని హైడ్ చేయాలనుకుంటే వాటిని రీనేమ్ చేసుకోవాలనుకుంటే రీనేమ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. సో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కస్టమైజ్డ్ రిబన్స్. సో ఈ ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా ఆర్ ఇంపోర్ట్ చేయాలనుకుంటా వాటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. డచ్ బ్యాంక్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు రీజన్ సెటప్ ని ఫండ్ అకౌంటెంట్ టీమ్ కి. ఇన్సూరింగ్ ఆల్ టీమ్ మెంబర్స్ హ్యావ్ కన్సిస్టెంట్ యాక్సెస్ చేస్తున్నారు కస్టమైజ్డ్ టూల్స్ ని ఎన్ఏవి క్యాలిక్యులేషన్ కి సంబంధించి అనేది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. దిస్ ఈస్ రిబన్స్ ట్యాబ్స్ కి సంబంధించి. నెక్స్ట్ ఆ టేబుల్ లో క్విక్ యాక్సెస్ టూల్ బాల్స్ ఏమున్నాయి అండ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం డిస్కషన్ చేసుకుంటూ వెళ్తాం.